కాళేశ్వరం నుంచి నీరు విడుదల చేయాలంటూ అనంతగిరి నుంచి రంగనాయక సాగర్ వరకు హరీష్ రావు పాదయాత్ర చేశారు. రుణమాఫీ నుంచి నేళ్ల వరకు రైతులను ఈ ప్రభుత్వం మోసం చేసిందంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి సుభాష్ ఫేస్ టు ఫేస్. గోదావరి జలాల కోసం రైతన్న సంక్షేమం కోసం మాజీ మంత్రి హరీష్ రావు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి ఏం సందేశం ఇస్తున్నారో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, పాదయాత్ర ద్వారా ప్రభుత్వానికి మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? కాళేశ్వరం మోటార్లు ఆన్ చేయాలి, కరువు కాలంలో రైతాంగానికి సాగునీరు అందించాలనే డిమాండ్తో మా చినకోడూరు మండల బీఆర్ఎస్ పార్టీ రైతులను కలుపుకొని పాదయాత్ర చేయడం జరుగుతూ ఉంది. ఇవాళ కాళేశ్వరంలో నీళ్లు వెళ్తా ఉన్నా కూడా రేవంత్ రెడ్డి ఒడిసి పట్టకుండా కిందికి విడిచిపడతా ఉన్నాడు. అదే ఆంధ్రప్రదేశ్ మనం విడిచిపెట్టిన నీళ్లను చుక్క చుక్కను పట్టిసీమ ద్వారా వాళ్ళు ఎత్తుకుంటా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి కేవలం కేసీఆర్ గారి మీద కోపంతోనో బీఆర్ఎస్ పార్టీ మీద కోపంతో ఇవాళ కాళేశ్వరం మోటార్లు ప్రారంభించకుండా ఈ కరువు పరిస్థితుల్లో రైతుల ఉసురు పోసుకుంటా ఉన్నాడు. నీళ్ళు ఎత్తమంటే కేసీఆర్ గారిని తిట్టిపోస్తా ఉన్నాడు. నేను రేవంత్ రెడ్డిని అడిగేది ఒకటే, కేసీఆర్ని తిట్టిపోస్తే నీళ్లు రావు, మోటార్లు ఎత్తిపోస్తే నీళ్లు వస్తాయి. ఈ తిట్టిపోసే కార్యక్రమం ఆపేసి మోటార్లు ఒత్తి నీళ్లు ఎత్తిపోసే కార్యక్రమాన్ని ప్రారంభించాలని చెప్పి రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. రాజకీయాలు ఏదైనా ఉంటే మళ్ళీ చూసుకుందాం, కానీ కేవలం రాజకీయాల కోసం లక్షలాది మంది రైతులను ఉసురు పోసుకోవడం కరెక్ట్ కాదు. రేపు ఏర్పడబోయే తీవ్ర పరిణామాలకు నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే రేపు మంచినీళ్ళకు కూడా ఇబ్బంది వస్తుంది, విద్యుత్ ఉత్పత్తికి కూడా నీళ్లు లేక విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయే ప్రమాదం ఉంది. నువ్వు రాజకీయాల కోసం రాష్ట్ర భవిష్యత్తును ఫలంగా పెట్టొద్దని కోరుతా ఉన్నాం. కన్నెపల్లిలో కానీ ఎక్కడ కానీ ఒక్క చుక్క నీరు నిల్వ ఉంచిన బ్యారేజీలు కొట్టకపోతే భద్రాచలం కొట్టకపోతుందని అంటున్నారు. అవన్నీ పిచ్చి మాటలు. 29 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినప్పుడు కూడా భద్రాచలం పట్టణానికి ఇబ్బంది కాలేదు. మనం ఈ బ్యారేజీల్లో మహా అంటే నిలిపేది 60-70 వేల క్యూసెక్కులు. 70 వేలు ఎక్కడ, 29 లక్షల క్యూసెక్కులు ఎక్కడ? అంటే నీకు నీళ్ళు ఇవ్వడం ఇష్టం లేక, మోటార్లు ఒత్తడం ఇష్టం లేక, కాళేశ్వరం పనిచేస్తే ఇంతకాలం నువ్వు చేసిన ప్రచారం దుష్ప్రచారం అని తేలిపోతుందని చెప్పి మోటార్లు ఒత్తుతలేవు. ఇవాళ భద్రాచలంకు ఈ బ్యారేజీలతో వచ్చే ముప్పు ఎంత మాత్రం లేనే లేదు. 29 లక్షల వరదలో కూడా బ్యారేజీలు తట్టుకొని నిలబడ్డాయి. భద్రాచలంకు ఏ ఇబ్బంది రాలేదు, ఇప్పుడు కూడా రాదు. ప్రభుత్వం పట్టించుకోకుంటే మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇలా రైతులను కదిలిస్తా ఉన్నాం. ఇది ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రక్రియలో భాగంగానే ఈరోజు మా చిన్నకోడూరు ఒక మండల శాఖ చేస్తున్న పాదయాత్ర. ఇది మొత్తం నియోజకవర్గం కాదు, జిల్లా కాదు, కేవలం ఒక మండల రైతులు స్వచ్ఛందంగా కదిలి ఈ పాదయాత్ర చేపట్టినారు. అంటే ఈ ప్రజా కదలికలతోనే ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రభుత్వం మోటార్లు ఆన్ చేసేదాకా కూడా ఈ ప్రభుత్వాన్ని వదిలిపెట్టం. ఎందుకంటే మేడిగడ్డ దగ్గర ఆగస్ట్ సెప్టెంబర్లో కూడా మంచి నీళ్ళు వచ్చే అవకాశం ఉంది. మొన్నటిదాకా 1,50,000 క్యూసెక్ల ఫ్లడ్ ఉండే, ఇప్పటికీ 60-70 టీఎంసీల నీళ్లు కిందికి వెళ్ళిపోయినాయి. మళ్ళీ నీళ్ళు వచ్చినప్పుడైనా మోటార్లు ఒత్తాలి. ఖచ్చితంగా అన్నారం సుందిల్లా బ్యారేజ్కి ఏ ఇబ్బంది లేదు, నీళ్ళు ఎత్తాలి, రైతాంగాన్ని కాపాడాలి. మొత్తంగా మనం చూస్తున్నాము ప్రభుత్వం నీళ్ళు ఇచ్చేంత మటు కూడా తమ పోరాటం ఆగదని చెప్పేసి స్పష్టం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గిరితో సుభాష్, ఏబిఎన్.